करते हैं? अच्छा ले तुम्हें रेडी करे सो ఇంత చిలిబిలియో టీవీ అంట कीवी అంటే టీవీ అంటుంది దాన్ని క్యావగుండు టీవీ అస్సలాము అలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాఫీజ్ నిసా వ్లాగ్స్. ఈరోజైతే పిల్లలకి స్కూల్కి అయితే పంపించలేదండి, తగ్గలేదు, కొంచెం నీరసంగా ఉన్నారు బాబు, అందుకని అయితే స్కూల్కి పంపించలేదు. పొద్దున్న టిఫిన్ అది చేపించాను, ఆడుకుంటున్నారు. చాలా గోలగోలగా ఉంది కదా, మైక్ ఎక్కడో ఉందండి తీయడానికి కనిపించట్లేదు, అందుకని మైక్ పెట్టుకోవట్లేదు. ఇంకా నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాను. మధ్యాహ్నం అయిపోయిందిలేండి, 1 hour వస్తుంది. టిఫిన్ చేశాను ఒక అట్టు పొద్దున్న, అందుకని ఇప్పుడు ఆకలేసేస్తుంది నాకు. అందుకని ఇప్పుడు నేనైతే అన్నం తింటున్నా, మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తింటున్నా. ఎవరంటే మా వదిన ఉన్నారు కదా, మా పెద్ద వదిన అయితే నిన్న మామిడికాయ పచ్చడి డబ్బాలో వేసి ఇచ్చారు నాకు. చూడండి ఒకసారి ఎలాగుందో. ఇదిగోండి చూడండి ఎంత ఎర్రగా ఉందో, నాకైతే చాలా ఇష్టము. అందుకని ఇంకా నేను ఉండలేక తినేస్తున్నా. తినకూడదు ఇంత అయినా నేను తినేస్తున్నా. వేడివేడిగా అన్నం ఉంది, వేడి అన్నంలో ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తినేస్తున్నా. కలుపుతూనే ఉంటే అసలు కలర్ ఇలా కనిపిస్తుంది, కానీ రెడ్ కలర్లో ఉంది అది. మళ్ళీ నేను టేస్ట్ కూడా చూడలేదు, ఇంకా ఇప్పుడే తింటున్నా. అదిగోండి చాలా బాగుంది. నేను అనుకుంటూనే ఉన్నా బాగా కారం ఉంటుందని, ఎందుకంటే మా పెద్ద తినేవాళ్ళు బాగా కారం తింటారు మాలాగే. చాలా బాగుంది. ఇంకా నేనైతే తినేస్తాను. ఇంకా పిల్లలకైతే జావ అయితే పెట్టేస్తున్నానండి. నేను భోజనం చేసిన తర్వాత పిల్లలకి జావ అయితే తినిపిస్తున్నా, బియ్యం జావా. బాగా ఒంట్లో బాగలేనప్పుడు పిల్లలు ఇవే తింటారు. ఇంకా రేపటి నుంచి అన్నం అయితే పెడతాను. ఇవాళ సాయంత్రం కూడా టిఫినే పెడతాను ఇద్దరికి, రేపటి నుంచి అన్నం పెడతాను. ఇంకా ఇప్పుడైతే వీళ్ళకి తినిపించేశాను. ఇక్కడ వరకు ఉన్నది ఇద్దరు ఇక్కడ వరకు తిన్నారు, ఇంకా ఇది వద్దు అంటున్నారు. చూడాలి, అలాగ చెప్పి మాటలు తినిపించేస్తా. క్యా కర్తే హై? చూసారా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ. మా అబ్బాయి రెడీ చేశారు మా అమ్మాయిని దయ్యంలాగా. కాలియా సీదా దిక్లాము. अच्छा ले तुम्हें रेडी करे सो अच्छी है. అగే బోత్ హేగి అప్పుకుచే చాలా ఉంటే ఇంకా పెట్టమంటుంది. చూడండి ఐబ్రోస్కి లిప్స్టిక్ పెడుతున్నారు మా అబ్బాయి. దయ్యం అయిపోయింది, స్కూళ్ళకి వెళ్ళకుండా ఇలా ఈ పనులు చేస్తున్నారు ఇంట్లో. తగ్గింది, రేపు పంపించేస్తా స్కూల్కి. ఇంకా రేపైతే స్కూల్కి అయితే పంపించేస్తానండి. ఇలాతో పడలేము మేము ఇంట్లో. చూడండి ఇప్పుడు అదంతా ఎలా పోయిద్ది, మళ్ళీ నీళ్ళల్లోకి రారు వీళ్ళు తొందరగా. మళ్ళీ ముఖాలు కడుక్కోమంటే కడుక్కోరు. ఎలా ఉందో చూడండి దయ్యంలాగా. అలే రే 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 అవి హోగా బస్. అసలు మా పాప అయితే అది పెట్టి ఇది పెట్టు మెహందీ పెట్టంట, లిప్స్టిక్తో మెహందీ పెట్టాలంట. చూడండి ఈ అబ్బాయి దొరికిందే ఛాన్స్ అని మా అబ్బాయి పెట్టేస్తున్నారు. ఇంకా నేనైతే జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నానండి కొన్ని పిల్లలకి తినడానికి, బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి, అందుకని ఫ్రూట్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నా. ఒకసారి చూద్దాము. నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా నాకు ఆఫర్స్లోనే వస్తాయండి. నేను ఆఫర్ ఉంటేనే ఆర్డర్ పెట్టుకుంటా, లేకపోతే పెట్టను. చూద్దాం ఒకసారి. సరుకోవాలి. ఇదిగోండి ఇవి మొన్న చూపించాను కదా, ఇవి నేను బాబు బాగా తింటాము, అందుకని ఇది తెప్పించుకున్నా. 25 రూపీస్.
చీటోస్ అంట. చీటోస్ని వావు డోరిటోస్. ఇంకా ఇవైతే 36 రూపీస్ ఇది, కానీ 60 రూపీస్ ఇది. మామూలుగా అయితే 60 రూపీస్, 36కి వచ్చింది నాకు. ఇవి కూడా 36 రూపీసే. ఇవి మాత్రం 100కి పైనే పడిందిలేండి. ఎందుకంటే బాబుకు కొంచెం నీరసంగా ఉంది, కివీ తింటే వాళ్ళు సెట్ అవుతారు, అందుకని కొంచెం కివీ తెప్పించాను. ఆలియా చిక్కెత్తే పారిపోవాలి. ఇంకా ఇవి చిక్కీస్, పీనట్ చిక్కీస్. ఇవేమో 40 రూపీస్ ఉంది దీని మీద, కానీ నాకు అక్కడే 40 రూపీస్ ఉంది, కానీ నాకు 17 రూపీస్కే వచ్చింది ఇది, అందుకనే తెప్పించుకున్నా. ఇంకా ఇది కాజల్, ఇదేమో 130 రూపీస్ ఇది, కానీ 49 రూపీస్కి పెట్టాడు. అందుకనే మొన్న కాజల్ లేదు కదా, అందుకని పాపకి పెట్టడానికి బాగుంటుందిలే అని 149 రూపీసే కదా అని తెప్పించుకున్నా. చూడండి, ఇదిగోండి, బాగానే వచ్చింది. అప్పుడప్పుడు 9 రూపీస్, 19 రూపీస్, 49 రూపీస్ ఆఫర్ పెడతారు ఈ జెప్టోలో. అప్పుడైతే నేను ఏమైనా తెప్పించుకుంటాను కావాలంటే, అవసరం ఉన్నవే తెప్పించుకుంటా. అది కూడా తక్కువ ప్రైస్ వస్తేనే తెప్పించుకుంటా, లేకపోతే అస్సలు తెప్పించుకోను. ఇవైతే ఇప్పుడు తింటాం మేము. ఇంకా వీళ్ళిద్దరికైతే నేను వేసుకొని తెచ్చానండి. కివీ ఒకటి కోసాను, ఇంకా కొన్ని ద్రాక్ష గ్రేప్స్ అయితే ఇచ్చాను. మా అబ్బాయి వద్దంటున్నారు, తినమంటున్నా. తన కోసమే అసలు మెయిన్ తెప్పించింది. ముందు ఇవి ఇది తింటారంట, ఇది తినరంట. కివీ తింటారంట, గ్రేప్స్ అయితే తినరంట. ఏదో ఒకటి చెప్పి తినిపించాలి. తను బాగా నీరసంగా ఉన్నారు, అందుకని కివీ తెప్పించాను. ఇంకా మా పాపకైతే గ్రేప్స్ ఎక్కువ వేసా, కివీ ఏమో ఒక 2 ముక్కలు తక్కువ వేసా, మా అబ్బాయికి వేసేసా మిగతావి. ఇప్పుడు తింటారు వీళ్ళు. చూడండి మొహం ఎలా పెట్టారో, నీరసంగా ఉంది అసలు ఆయనకి. कैसा है आलिया? అసలు కడుక్కోమంటే కడుక్కోవట్లేదు, అది ముఖం అంతా అలాగే తింటుంది. చూడు, చేతులు కడుక్కున్నా కలర్ పోవట్లేదు. మా అబ్బాయి పోయినట్టే కడుక్కున్నారు, కానీ మా అమ్మాయి బాగా రాసుకుంది, అందుకనే పోవట్లేదు. कैसा है? ఖట్టా హే. మా అమ్మాయి గ్రేప్స్ అంటే ఇష్టము. కొట్రేం గుజ్జాతి క్యా. మా అబ్బాయి చూడండి ఎంత డీసెంట్గా తింటారో, మా అమ్మాయి చూడండి ఎలా చేసిద్దో. తనకన్నా 2 సంవత్సరాలు చిన్నది, 2 సంవత్సరాలు కూడా కాదు, ఒక 17-18 నెలల చిన్నది. అరే రే 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 చూడండి ఎలా చేస్తుందో కింద. ఇలాంటి పనులు చేసిద్ది, ఎంత చిలిబిలియో. టీవీ అంట, కివీ అంటే టీవీ అంటుంది దాన్ని. క్యావగుండు टीवी नहीं वो कीवी, क्या वो बोले టీవీ అనే అంటుంది. మా అబ్బాయి అయితే నవ్వేసుకుంటున్నారు బాగా. ఇంకా తినేసారు మా అబ్బాయి అయితే కివీ ముక్కలు. మచ్చల क्या ये वो खाना पूरा खाना ఖాదలమ్మో ఖాదలు. చూసారా, మంచిదాన్నేమో తినదు. ఏమైనా కురుకురేలు అవి తెచ్చిస్తే అబ్బో ఏం తినిద్దో. చూడండి ముఖం ఎలాగుందో. మా అబ్బాయి ఓ ఖావో గ్రేప్సా. చూడండి ఎలా చేస్తున్నారు. ఇంకా మా అమ్మాయి చూడండి ఎలా తీసేసుకుంది, వద్దు అనగానే ఎలా తీసుకొని వేసుకుంటుందో చూడండి. ఏ బాబాకి గివో क्या खाना, उसमें क्या है खाना? खोटला खा लेना, खोटला नहीं वो खोटरा. चलो खा लो. हाँ, ग्रेप्स कैसे है? ग्रेप्स को गिलेप ताटले. हाथ धो चलो. कैसा है बे? अच्छा है. ये मुँह धोलती नहीं क्या?
మా అమ్మ అయితే ఇప్పుడే నిద్రపోయి లేచింది. ఇంకా టీ అయితే పెడతాను ఇప్పుడు. ఇంట్లో నీళ్లు లేవండి. 2 డబ్బాలు ఖాళీగానే ఉన్నాయి, అన్ని వాటర్ బాటిల్స్ ఖాళీగానే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో చూడండి ఏమీ లేవు, ఇవన్నీ ఖాళీ బాటిల్సే, నీళ్ళే లేవు ఇందులో, కొంచెం కొంచెం ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి నీళ్లు తేవాలి. మా అమ్మాయి చూడండి బడ చెప్తుంది కా బోలాలి बैगन को बैगन आलू आलू बैगन मजा मजा आलू बैगन मजा मजा बाबा पुट्टी कुजा कुजा वैसा बोले जा सब जन सुनते ले चीची गलीज बच्ची गते क्या ऐसे बात बोलती है हाँ हाँ आई बैगन को बैगन हाँ आई बैगन చిలిబిలి బచ్చి ఖాళీతు. ఇంకా నీళ్ళు అయితే తెచ్చేస్తానండి వెళ్ళి. ఇంకా నేనైతే నీళ్లు తెచ్చేసానండి. ఇంకా నాతో పాటు ఇద్దరు కూడా వచ్చారు, వెనక కూర్చున్నారు. నేనైతే ముందు నీళ్లు పెట్టుకొని వచ్చేసాను. 2 సార్లు అయితే వెళ్ళానండి. రెండు టిన్లు కాబట్టి 2 సార్లు వెళ్ళాను. అక్కడ మా పాప అయితే చిన్న పునుగులు అయితే కొనుక్కొని తింటుంది, అదే ఇప్పుడు తింటుంది కూర్చొని. ఇంకా మేమైతే ఇప్పుడు టిఫిన్ తెప్పించుకొని తినేసాము. చెప్పాను కదా టిఫినే పెడతానని. ఇద్దరికి టిఫినే పెట్టేశాను, తినేసారు ఇద్దరు. ఏం తిన్నా క్యాఖాయి చీలా గారి తినింది, చీలా అంటుంది. మా బాబు అయితే అట్టు తినేశారు. ఇంకైతే కొంతసేపు మాట్లాడుకుని ఇప్పుడే బయటికి వెళ్ళారు మా బాబు. ఆడుకొని వస్తానని నేను పంపించాను. తగ్గిపోయింది మా బాబుకి కూడా, తొందరగానే తగ్గింది. ఇద్దరికి అలాగే తొందరగానే తగ్గింది. చూడండి ఎలా చేసిద్దో. ఇంకా యూట్యూబ్ గురించి మాట్లాడాలంటే నాకైతే సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అయితే. ఎందుకని చెప్తున్నానంటే మా అత్తయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేసేవాళ్ళే. మా అత్తయ్య వాళ్ళ వైపు నుంచి అయితే చిన్న చిన్న పిల్లలు కూడా చూసారుగా మీరు మొన్నటి వీడియోలో, మా మామీకి సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు. అదే మా అత్తయ్యకి సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు. మా అత్తయ్య కూడా చూశారు కదా, నా కోడలికి సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు. అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, మా వాళ్ళందరూ. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అదే ఏమంటారు అనుకున్నది నేను సాధిస్తాను అనుకుంటున్నా ఇన్షాల్లా. ఇంకా నిద్ర అయితే వచ్చేస్తుంది మా పాపకి, నోట్లో వేలు వెళ్ళిపోయింది, మ్యూజిక్ కూడా వచ్చేస్తుంది అని. ఇంకా నిద్ర అయితే వచ్చేస్తుంది తనకి, పడుకుంటుందేమో. ఇంకా తినైతే పడుకుంటుందండి. కొన్ని నీళ్లు తాగిపిచ్చి ఇప్పుడైతే పడుకోబెట్టేస్తాను. మా బాబేమో బయట ఉన్నారు, ఆయన కూడా తీసుకొని వచ్చి ఇంకా కొన్ని నీళ్లు తాగిపిచ్చి పడుకోబెట్టేస్తాను. ఇంకా రేపైతే స్కూల్కి కంపల్సరీగా వెళ్ళిపోవాలి. వాళ్ళ టీచర్స్ అయితే ఫోన్లు చేసేస్తున్నారు, ఎందుకు రావట్లేదు. నేనేమో జ్వరం కదా, మళ్ళీ జ్వరం అనే చెప్పాను. ఇంకా రేపటి నుంచి పంపించాలి, వర్క్ బాగా ఆగిపోయింది. 5 రోజుల నుంచి వెళ్ళట్లేదు వాళ్ళ స్కూల్కి. ఫ్రైడే వెళ్ళలేదు, సాటర్డే ఏమో సెకండ్ సాటర్డే, సండే లేదు, మండే వీళ్ళు వెళ్ళలేదు, ఈరోజు కూడా వెళ్ళలేదు. గై స్కూల్కు సమస్య చల్లానా యావో పోడితే मैम आ जाते तेरे मैम. ఇంకైతే తిన్ని పడుకోబెట్టేస్తానండి. ఇప్పుడు పొద్దున్న తొందరగా లేపాలి, అందుకని తిన్ని పడుకోబెట్టేస్తాను ఫస్ట్. పాప అయితే పడుకుందండి చూడండి. ఇంకా బాబు కూడా ఇప్పుడు పడుకుంటారు. స్వగతేనా జాతే పొద్దున్న స్కూల్కి వెళ్ళను అని చెప్తున్నారు. స్కూల్కి రోజు వెళ్ళాలి కదా, మీరే చెప్పండి. అందరూ స్కూల్కి వెళ్ళాలి కదా రోజు. రేపైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇద్దరు. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి.
వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అల్లా హాఫీజ్.